దొంగలు దెయ్యాలు తిరిగే టైంలో ఈ ఆటలేంటి సార్? ఈ ఆటలో నువ్వు గెలిస్తే నీకు ఏది కావాలంటే అది తీసుకుని మరీ పెడదు. అప్పుడప్పుడు పనికిరాని మంచి కన్నా పనికొచ్చే తప్పే రైట్ సార్. ఇంకో దొంగ వచ్చాడేమో. హాయ్ సార్, నమస్తే. ఆర్కిటా ఎలా ఉంది సార్? చాలా బాగుందండి. ఆర్కిటా ఇట్స్ వెరీ నైస్ ఫిలిం. షార్ట్ ఫిల్మ్ అంటే ప్రొడక్షన్ చేయడం కష్టం, అది డైరెక్ట్ చేయడం కష్టము. షార్ట్ ఫిల్మ్స్ ఎప్పుడు కూడా హార్ట్ టచింగ్గా ఉండాలి. అంత షార్ట్ డ్యూరేషన్లో హార్ట్ టచింగ్గా చెప్పడం అనేది ఒక గొప్ప స్కిల్. డైలాగ్స్ కానీ, మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ, పర్ఫార్మెన్స్. అప్పాజీ గారు చాలా బాగా చేశాడు పర్ఫార్మెన్స్. ఆ థీఫ్ కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ ద ఎంటైర్ టీమ్. వాళ్ళు తెలుగు సినిమాకి రావాలి, తెలుగు సినిమా ప్రొడక్షన్ చేయాలి, తెలుగు సినిమా డైరెక్షన్ చేయాలి, తెలుగు సినిమాలో వాళ్ళు కూడా భాగం అవ్వాలని కోరుకుంటున్నాను. సార్, ఈ మూవీ నుంచి మన నెక్స్ట్ అప్కమింగ్ వచ్చే షార్ట్ ఫిల్మ్ వాళ్ళ మేకర్స్కి ఏమైనా చెప్పగలం? డెఫినెట్గా షార్ట్ అండ్ స్వీట్ బడ్జెట్లో ఒకటే లొకేషన్లో అంత హార్ట్ టచింగ్గా సినిమా తీయటం అనేది డెఫినెట్లీ ఇట్స్ ఏ ఫుట్ ప్రింట్ ఫర్ అదర్స్ టు కమ్ అండ్ డూ ద సేమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్, వెల్కమ్ టు ఆర్కిటా మూవీ. సో ఎలా ఉంది సార్? నాకు ఓవరాల్గా షార్ట్ మూవీ ఎలా ఉండాలో 100% నాకు అలా నచ్చింది. అంటే డైరెక్షన్ వైజ్ కానీ, టేకింగ్ వైజ్ కానీ, కెమెరా వైజ్, మ్యూజిక్ వైజ్, ఓవరాల్గా కాన్సెప్ట్ నచ్చింది. ఎందుకంటే ఆ బ్లైండ్ అతను తను ఓడిపోయి ఎదుటి వాళ్ళని గెలిపించాలన్న ఉద్దేశంతో ఎండింగ్లో అతను ఓడిపోయి అతన్ని గెలిపిస్తాడు. సో కాన్సెప్ట్ చాలా బాగుంది. అంటే మనం నష్టపోయినా పర్వాలేదు, బట్ ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఉండాలి అన్న ఉద్దేశంతో అతను లాస్ట్ మూమెంట్లో ఆ క్యారమ్స్ని అతన్ని గెలిపిస్తాడు, అతను ఓడిపోయి అతన్ని గెలిపిస్తాడు. కాన్సెప్ట్ బాగుంది. ఓవరాల్గా షార్ట్ మూవీ ఎలా ఉండాలో అలాగ ఉంది, చాలా బాగుంది. సార్, ఈ షార్ట్ ఫిల్మ్ వల్ల మన వచ్చే నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చే షార్ట్ ఫిల్మ్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? దీన్ని బట్టి ఏమైనా తీసుకోవచ్చా? తప్పకుండా. ఈ షార్ట్ మూవీ అనేది ఈ జనరేషన్లో చాలామందికి ఒక అవకాశం ఇది. ఎందుకంటే ఒకప్పుడు మనం ఏదైనా టెక్నికల్ వైజ్ కానీ, ఇప్పుడు కెమెరా డిపార్ట్మెంట్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా కూడా మనం నేర్చుకోవాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్ వెళ్ళి మనం వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సి వస్తుంది. బట్ ఈ రోజుల్లో అలా కాదు. ఎందుకంటే ఈ షార్ట్ మూవీ అనేది ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది. కెమెరా డిపార్ట్మెంట్ కానీ, డైరెక్షన్ కానీ, యాక్టర్స్కి కానీ, ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక ఆపర్చునిటీ లాగా. ప్రతి ఒక్కరు దీని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, వాళ్ళ బెస్ట్ ఇస్తున్నారు. అందరికీ ఒక కాంపిటీషన్ లాగా అయిపోయింది. సో ఇది ఈ జనరేషన్, నెక్స్ట్ కమింగ్ జనరేషన్కి కూడా చాలా మంచి ఉపయోగపడుతుంది. ఇది చాలా బాగుంది. నెక్స్ట్ జనరేషన్లో ఇంకా ఎక్కడెక్కడో ఇంకా యూత్ చాలా ఇదిగా ఉంటారు, ఎక్కడెక్కడో వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ టోటల్ మూవీలో మనకు మీకు బాగా నచ్చిన పార్ట్ ఏంది? ఆర్ఆర్ బాగుంది. మెయిన్గా మనకి సినిమాకి కావాల్సింది ఆర్ఆర్ మెయిన్. ఫస్ట్ థింగ్ అది బాగుంది. ప్లస్ డైరెక్షన్, కెమెరా వర్క్ బాగుంది. ఓవరాల్గా అన్నీ బాగుంది, ఏది బాగలేదని లేదు. ఓవరాల్గా అందుకే కదా అవార్డు కూడా వచ్చింది. సో ఓవరాల్గా నాకైతే నచ్చింది అంతా. అవార్డు రావడానికి ఒక అర్హత ఉన్న షార్ట్ మూవీ ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కామెంట్స్. హాయ్ బ్రో, ఆర్కిటా ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఆల్సో ద పోస్టర్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఇందాక చెప్పినట్టు ఆల్మోస్ట్ ఒక టాప్ 5 షార్ట్ ఫిల్మ్ పోస్టర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పోస్టర్స్ ఇది. వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది, ఇంట్రిగింగ్ ఉంది. అండ్ షార్ట్ ఫిల్మ్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ నాకు ఎస్పెషల్లీ బాగా నచ్చింది ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ ఎవరినో ఇంప్రెస్ చేయాలి లేదంటే ఏదైనా చేయాలని కాకుండా వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు సే హానెస్ట్గా ఒక 20 minutes ఈవెన్ దో దేర్ ఈజ్ సమ్ కాన్వర్జేషన్ మంచి బాగా బిల్డప్ చేశారు. అండ్ టెక్నికల్లీ ఆల్సో ఇట్స్ వెరీ స్ట్రాంగ్. ఆ సినిమాకి ఆ కథకి ఏదైతే కావాలో అన్నీ 100% చేశారు. సో విచ్ ఐ రియలీ లైక్. అండ్ హ్యూమన్ ఎమోషన్స్ బాగా ఎలివేట్ అయ్యాయి. సో టోటల్ ఈ మూవీలో మీకు బాగా నచ్చిన పార్ట్స్ ఏమన్నా? బాగా ద క్యారెక్టరైజేషన్స్, బేసికలీ క్యారెక్టరైజేషన్స్. ఒక దొంగ ఒక ఇంట్లోకి వెళ్ళాడు. సో ఏం జరగబోతుందనే ప్రెమైస్తో స్టార్ట్ చేసి అతని క్యారెక్టర్ మారింది. సో మనం కన్విన్స్ అవుతాం కూడా, ఆ 20 minutesలో మార్చాడు అనేది కన్విన్స్ అవుతాం. అండ్ టైం ల్యాబ్స్ కూడా చాలా బాగా చూపించారు, నైట్ టు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, వెరీ గుడ్. అండ్ అందరూ బాగా చేశారు, అందరూ బాగా యాక్ట్ చేశారు. ఒక్కొక్కతో కూడా బాగా చేయించారు.
సో ఈ మూవీ నుంచి మన అవుట్ ఆఫ్ ఆడియన్స్కి మనం ఏం చెప్పచ్చా? మూవీ నుంచి మాట్లాడితే ఎవరైనా మారొచ్చు అనేది పాయింట్. హాయ్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మూవీ మంచి హిట్ వచ్చింది. అరకుడియా అసలు పేరు అనేది సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది కరెక్ట్గా. చాలా బాగుంది సినిమా, హార్ట్ టచింగ్ ఫిలిం. జస్ట్ 2 క్యారెక్టర్స్, సినిమా మొత్తం 2 క్యారెక్టర్లు, అప్పుడే అయిపోయిందా అనుకుంటారు సినిమా. నిజంగా చాలా బాగుంది. సార్ ఇప్పుడు స్టోరీ వినేటప్పుడు మీరు అసలు ఏమనుకున్నారు? ఈ కాన్సెప్ట్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారా, లేదంటే అసలు దీనిలో ఏముందని మీరు ప్రొడ్యూస్ చేశారు? వన్ ఆఫ్ ద డిఫరెంట్ ఫిలిం యాక్చువల్లీ. ఇవాళ రేపు అంతా ఎంటర్టైన్మెంట్ ఇలాంటివి ఉన్నాయి, కానీ మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం ఇది, అందుకని వీ యాక్సెప్టెడ్. సో ఫైనల్ అవుట్పుట్ ఇప్పుడు వచ్చిన తర్వాత టోటల్ మూవీలో మీకు బాగా నచ్చిన పార్ట్ ఏముంది? గుడ్ మెసేజ్, దట్స్ ఇట్. సో ఈ మూవీతో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారా మా ఆడియన్స్కి? యాక్చువల్లీ డ్రింకింగ్ మీద యాక్చువల్గా తాగుబోతో మందు తాగిన తర్వాత ఒక తప్పు చేస్తాడు అది, దాని మీద లెసన్ ఇది యాక్చువల్గా సినిమా. ఇట్స్ గుడ్ ఓరియంటెడ్ ఫిల్మ్, బాగుంది. థ్యాంక్ యూ సార్, అండ్ వన్ మోర్ కంగ్రాచులేషన్స్. మీరు ఇంకా మీ ప్రొడక్షన్స్ ఇంకా మంచి రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హాయ్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మూవీ మంచి హిట్ వచ్చింది అంటే ఆల్రెడీ అవార్డ్ విన్నింగ్, బట్ యాజ్ పర్ పబ్లిక్ మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు అవార్డ్ యాక్చువల్లీ. యా, సో హౌ యూ ఫీల్? అంటే నైస్ యాక్చువల్లీ. అవార్డ్స్కి మించి ఫిలిం ఫెస్టివల్స్కి పంపడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక రికగ్నైజేషన్కి మించి ఇలా లైవ్ స్క్రీనింగ్. మన యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ మేకర్స్కి అందరికీ అలాంటి ఆపర్చునిటీ దొరకదనమాట. మ్యాక్సిమం ఒక 4 people చూపించగలరు అంతే. సో అలాంటిది ఇలాంటి స్క్రీనింగ్లో ఒక 100-150 people మధ్య చూస్తున్నప్పుడు మీ ప్రోడక్ట్ని యూ రియలీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. లైక్ ఆర్టిస్ట్తో మీ జర్నీ ఎలా ఉంది? ఆర్కోటియాతో 1 year అయిందండి తీయడానికి. ఇట్ టుక్ 1 year, బట్ లాట్ ఆఫ్ లర్నింగ్స్ ఇన్ ద ఫస్ట్ ఫిలిం. సో దెల్ బి సమ్ అమెచ్యూర్ స్టఫ్, బట్ ఓవరాల్ ఐ థింక్ డీసెంట్గా పుల్ ఆఫ్ చేశాను అనుకుంటున్నా. సో యాక్చువల్లీ జగ్గు సో ఒక అనిమల్ ట్రైనర్ ఉన్నారనమాట, నాజర్ అని చెప్పేసి ఆయన. తను యాక్చువల్లీ గజేంద్రుడు ఫిల్మ్ ఉంది కదా మనది, రాజేంద్ర ప్రసాద్ దగ్గర. అక్కడి నుంచి ఇప్పుడు లేటెస్ట్ రోబోట్ వర్క్ కూడా ఆయనే వర్క్ చేశారనమాట అనిమల్ ట్రైనర్గా. బట్ అంత కంఫర్టబుల్గా లేదండి వర్క్ చేయడం డాగ్స్తో నిజంగా. లైక్ టెంపరేచర్ వచ్చేసి ఒక 3 degrees అలా ఉండిందనమాట. సో ఆ టెంపరేచర్లో ఇట్స్ నాట్ కంఫర్టబుల్, బట్ సమ్హౌ వి పుల్డ్ ఆఫ్. సో స్టోరీ రన్ అవుతున్నప్పుడు కానీ అండ్ ఆఫ్టర్ ద క్యారెక్టర్స్తో జర్నీ అవుతున్నప్పుడు కానీ సో అని అనిపిస్తుంది సింక్ అవుతారా లేదా అని ఇలాంటివేనా? లేదు, నేను యాక్చువల్లీ తన థియేటర్ ఆర్టిస్ట్ అనమాట, యాక్టర్ పవన్ రమేష్ అని చెప్పేసి. సో తను యాక్చువల్లీ అతల కుతల పాకాలం అని ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. అది తీసినప్పుడే అనుకున్నాను ఐ థింక్ హీఈస్ ఎ గాయ్, అతని కోసమే అని చెప్పేసి. అప్పాజీ గారు కూడా శ్రీరామ్ అన్న రెఫర్ చేశారు. సో ఐ థింక్ ఒక చిన్న టెస్టింగ్ ఏదో చేసాం అనమాట. ఐ థింక్ దే డిడ్ సమ్ ఫ్యాబులస్ జాబ్. సో హౌ అబౌట్ ద మ్యూజిక్ కళ్యాణ్ అండి ఆయన పేరు. ఆయనకు కూడా ఇదే ఫస్ట్ ప్రోడక్ట్. చాలా సెన్సిబిలిటీస్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. అంటే ఒక మెలోడీ ఎందుకు ఇవ్వాలి, అంటే ఎక్కడ సైలెన్స్ పెట్టాలి సినిమాలో, ఎక్కడ గ్యాప్ ఇవ్వాలి అని చాలా అండర్స్టాండింగ్తో ఆల్మోస్ట్ ఒక 3-4 months వర్క్ చేశాడు. అంటే 3-4 months స్టడీ చేశాడు యాక్చువల్లీ. హీ స్టడీడ్ ఫిలిం అండ్ హౌ హీ వాంటెడ్ అని చెప్పేసి. ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్, నిజంగా చాలా బాగా అనిపించింది. ఏదో నా సినిమా అని నేను చెప్పట్లేదు కానీ నిజంగా వెరీ ఫ్యాంటాస్టిక్. మీరు వింటే మీకు కూడా తెలుస్తుంది అసలు. ఫైనల్లీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్, ఇంకా మంచి చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో, ఆర్కోటియా ఎలా ఉంది? నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది అసలు షార్ట్ ఫిల్మ్. ఈ మధ్యన చూసిన దాంట్లో 20 minutes అని అనిపించలేదు కూడా. మ్యూజిక్ ప్లస్ పాయింట్ చాలా. దీనికి కళ్యాణ్ అని మ్యూజిక్ కోసం మీరు ఎన్నిసార్లు చూడొచ్చు యాక్చువల్లీ ఈ షార్ట్ ఫిల్మ్ని. షార్ట్ ఫిల్మ్ లాగా కూడా ఒక అసలు ఫీల్ గుడ్ మూవీ అలా ఉంది అసలు. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, ఆర్కోటియా ఎలా అనిపించింది? ఎలా అనిపించిందంటే నేనే పని చేశాను. ఐఎమ్ ఎ కెమెరామ్యాన్ ఫర్ దిస్. సో బేసికలీ ఐఎమ్ ఎ తమిళియన్. నేను ఎట్టె తోటాకలని ఒక మూవీ ఫీచర్ ఫిల్మ్ చేశాను అక్కడ. సో ఆ టైంలో విష్ణు నాతో వచ్చి నన్ను ఫేస్బుక్లో ఫాలో చేస్తున్నారు. సో అప్పుడు నేను స్టోరీ వింటాను, చాలా బాగా నచ్చింది. సో దట్స్ వై ఐ కమ్ విత్ దిస్ ప్రాజెక్ట్. సో ఆర్టిస్ట్తో మీ జర్నీ ఎలా ఉంది? ఆర్టిస్ట్తో యాక్చువల్గా ఫస్ట్ ఒక 10 minutes ఆఫ్ ద ఫిల్మ్ తీయడానికి 2 days అయింది. సో బికాస్ ఆఫ్ ద డాగ్ వాస్ యాక్టింగ్ ఇన్ దట్ నో. సో అది చాలా టైం పడుతుంది. సో 2 days ఊరికే వెయిట్ చేస్తున్నారు, యాక్టింగ్ ఏం చేయలేదు, వాడి షార్ట్స్ ఏం తీయలేదు, ఓన్లీ పవన్ షార్ట్స్ దట్ ఎంటరింగ్ షాట్ తీద్దాం అంటే. సో దాని తర్వాత
దట్ వాస్ అ వెరీ కోల్డ్ టెంపరేచర్. సో అప్పుడు మా సింగ్ సౌండ్ కూడా, సో అన్ని టీమ్స్ అన్నీ కలిసి చాలా బాగా సపోర్ట్ చేశారు ఆ సింగ్ సౌండ్ కోసం. సో యాక్టర్స్ ఆల్సో అది కరెక్ట్గా అర్థం చేసుకొని ఓకే సింగ్ సౌండ్లో వెళ్తుంది, సో టెంపరేచర్ ఈజ్ సో మైనస్ ఫర్ అస్, సో అది అన్నీ అర్థం చేసుకొని చాలా బాగా పనిచేశారు. సో పవన్ ఆల్సో రియలీ గుడ్. అండ్ ఇంకా ఒకటి ఏమంటే అది ఎవరు మెన్షన్ చేయలేదు ఇక్కడ స్క్రీనింగ్లో, ఈ అప్పాజీ రోల్ ఉంది కదా, అది యాక్చువల్గా నాసర్ చేద్దామని ఉన్నారు. సో నేను ఎట్టుతోటాకల్ మూవీలో పని చేస్తున్నప్పుడు నాసర్ నాకు చాలా అలవాటు అయ్యారు. సో అప్పుడు నేను ఈ స్క్రిప్ట్ పంపించాను తనకి. సో నాసర్ గారు ఏం చెప్తున్నారంటే నాకు చాలా నచ్చింది, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇది నేను యాక్ట్ చేసి చేస్తాను అని చెప్తున్నారు. సో అప్పుడు నాసర్ గారు బాహుబలి 2లో ఇంకొకటి గురు అని ఒక మూవీ వచ్చింది కదా, ఇరుది చుట్టూ రీమేక్, సో ఆ మూవీలో చాలా బిజీగా ఉన్నారు. బట్ హీ లైక్ ద స్క్రిప్ట్. నా మూవీ పని జరిగిన టైంలో డబ్బింగ్లో నాతో వచ్చి పర్సనల్గా అడిగారు ఈ షార్ట్ ఫిల్మ్ ఎలా అయింది, ఎప్పుడు నేను యాక్ట్ చేయాలని. లేదు సార్ అది కంప్లీట్ అయింది, మీరు డేట్ క్లాష్ అయింది, సో త్వరగా కంప్లీట్ చేయాలని, ఆల్రెడీ అయిపోయిందని. సో దట్ ఈస్ ద వెరీ బిగ్ థింగ్. సో అప్పుడే అనిపిస్తుంది ఓకే హీ హ్యాస్ గుడ్ సెన్సిబిలిటీ ఇన్ స్క్రిప్టింగ్ అండ్ ద డైరెక్షన్ విష్ణు మీది. So finally, congratulations one more and all the best for your future life. Thank you. Hi sir. First of all, congratulations. So Arkotia. So ఎలా అనిపించింది మీ స్టోరీ విన్నప్పుడు? డెఫినెట్గా ఇది ఒక డిఫరెంట్ స్టోరీ, అంటే ఛాలెంజింగ్గా ఉంటుంది. బ్లైండ్ క్యారెక్టర్ నేను ఇప్పుడు దాకా చేయలేదు. సో నా కెరియర్లో ఇది డిఫరెంట్గా ఉంటుంది గ్యారంటీగా అని నాకు అనిపించింది. సో డిఫరెంట్గా ఉన్నది ఛాలెంజ్ కింద తీసుకుని చేయడానికి ఎవరైనా ప్రిఫర్ చేస్తాం కాబట్టి, సో నేను అదే చేసిన పని. ఈ క్యారెక్టర్ కోసం ఎటువైనా హోంవర్క్స్ ఆ టైప్లో చేశారా? చేశాను. అంటే యాక్చువల్గా నెట్లో కొంచెం గూగుల్లో వాటిల్లో ఇలాంటి బ్లైండ్ క్యారెక్టర్స్ చేసిన ఫిలిమ్స్ ఏమున్నాయి, ఎవరు ఎలా చేశారు కొంతవరకు చూశాను. కానీ దానివల్ల నాకు కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చిన మాట నిజమే, అని నేను చేసేటప్పుడు దాన్ని ఎంతవరకు అప్లై చేయగలిగాను అన్నది నాకు తెలియలేదు ఫ్రాంక్గా చెప్పాలంటే. చేశాను, ట్రై చేశాను, హోంవర్క్ మ్యాక్సిమం చేసే. అంటే డెఫినెట్గా మనం నార్మల్గా ఉంటాం కాబట్టి ఒక స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్ ఎలా ఉంటారు అన్నది తెలియడం కోసం సెర్చ్ చేశాను. సార్ హౌ అబౌట్ ద డాగ్ జగ్గు? యాక్చువల్లీ ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ డాగ్ అండి, చాలా ఇది సాఫ్ట్. అది అంటే చూడడానికి ఆల్సేషనే కానీ అస్సలు ఫెరోషియస్ కాదు. ఆ ట్రైనర్ కూడా బాగానే ట్రైన్ చేశారు. సో అంటే నాకు కుక్కలు అలవాటే, అందుకని నాకేం కొత్త అనిపించలేదు, ఇబ్బంది అనిపించలేదు, ఏం భయపడలేదు. ఆయనకి ఒరిజినల్గా దొంగకి భయం ఉంటుంది కుక్కలంటే. సో బ్రెడ్ తినేప్పుడు ఆయన పవన్ రమేష్ ఆ క్యారెక్టర్ చేసినప్పుడు కుక్క మీదకి వచ్చేప్పటికి కొంచెం భయపడ్డాడు ఆయన బాగా. అది న్యాచురల్గా వచ్చే షార్ట్స్ కూడా, సో అది బాగా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ ఇన్ని అవార్డ్స్ వచ్చినాయి అండ్ మూవీ మంచి బాగా వచ్చింది. సో కంగ్రాచులేషన్స్, ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ సార్. హాయ్ అన్న, కంగ్రాచులేషన్స్. ఎలా అనిపించింది? చూసి మీరు చెప్పాలండి. మీ కొలీగ్స్తో ఎలా అనిపించింది? అంటే అప్పాజీ గారు బేసిక్గా నాకు చాలా రోజుల నుంచి తెలుసు. ఫస్ట్ ఆయన కో ఆర్టిస్ట్ అనగానే చాలా హ్యాపీ ఫీల్ అయింది. తెలిసిన వాళ్ళు ఉంటే ఆ రిలేషన్ చాలా బాగుంటుంది. సో కొడైకెనాల్ ట్రిప్ కూడా అయిపోయింది, కొడైకెనాల్ ట్రిప్. అండ్ ఆ 4 days చాలా ఎంజాయ్ చేసాం. లాస్ట్ 22 hours చేసాం లాస్ట్ డే. చాలా కష్టంగా ఉన్నా ఇష్టంగా చేయడం. మంచి టీం యాక్చువల్లీ. విష్ణు చాలా ప్యాషనేటు, ఇంకా కావాలి, తక్కువ కావాలి, ఎక్కువ కావాలి, ఎలా కావాలి ఎలా, సో అలా తీసుకునేవాడు. సో చాలా హ్యాపీ విష్ణు. కానీ యాక్చువల్లీ రాయరావు శ్రీరామ్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. అన్నయ్య నాకు ఫోన్ చేసి ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఈరోజు ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు, ఇంకొక కొన్ని ఫెస్టివల్స్లో అంత పెద్ద ప్రాజెక్ట్, అంటే అంత మంచి ప్రాజెక్టులో నేను భాగమైనందుకు హార్ట్ఫుల్గా శ్రీరామ్ అన్నకి థ్యాంక్స్. అండ్ విష్ణు కూడా చాలా బాగా తీసుకున్నాడు అవుట్పుట్, చెప్పడం, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ క్యారెక్టరైజేషన్ చెప్పడం. అంటే బేసిక్గా థియేటర్ ఆర్టిస్టులకి ఏంటంటే ఆ క్యారెక్టరైజేషన్ ఏంటో తెలిస్తే ఆ మూడ్లో అది అలా క్యారీ అవుతుంది. చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ, ప్రివ్యూ చూసిన వాళ్ళు కానీ, అది చేసింది మీరేనా, రియల్గా వేరేలా ఉన్నారు అక్కడ.
అదే ఆర్టిస్ట్ అంటే ఆ క్యారెక్టరైజేషన్ ప్రజెంట్ చేసేవాడే ఆర్టిస్ట్. అది నేను ఎక్కువ నమ్ముతాను. నేను చేసే షార్ట్ ఫిల్మ్స్ అయినా వెబ్ సిరీస్లో అయినా మూవీస్ అయినా మంచి ఫీడ్బ్యాకే ఉంటుంది నాకు. అందరు బ్లెస్సింగ్స్ ఉంటే డెఫినెట్గా నేను కూడా మంచి స్థానంలోకి వెళ్ళాలి. సో నాకు నాజర్ గారు, కోట గారు, భరణి గారు, సో వీళ్ళంటే చాలా ఇష్టం అండి. అలాగా నేను కూడా ఒక మంచి ఆర్టిస్ట్ అనిపించుకోవాలి, అది నా ఎయిమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అన్న, అర్కోడియా ఎలా అనిపించింది? సూపర్, చాలా అంటే చాలా బాగుంది. ఒక 3 క్యారెక్టర్స్ తోటి, అంటే మనం జగ్గు మీన్స్ కుక్కను కూడా ఒక క్యారెక్టర్గా డైరెక్టర్ దాంతో పలికించిన విధానం, ప్లస్ బ్లైండ్గా చేసినటువంటి అప్పాజీ గారు అండ్ థీఫ్గా చేసినటువంటి పవన్ రమేష్, వీళ్ళ 2 క్యారెక్టర్స్తో పాటు డాగ్ క్యారెక్టర్ కూడా చాలా 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 బాగా వచ్చింది. ఎందుకంటే ఇదంతా డైరెక్టర్ యొక్క ఆయన వెళ్ళే స్టైల్ని బట్టి నిజంగా తీయడం జరిగింది. నిజంగా దీంట్లో డైరెక్షన్ విలువ ఎంత బాగుందంటే ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ వెళ్ళే స్టైల్ కానీ, ఆయన ఎంచుకున్న మ్యూజిక్ కానీ, ఆయన ఎంచుకున్న డిఓపి, ఆ కెమెరా కానీ చాలా 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 బాగుంది. నిజంగా గ్రేట్. సో ఇంకా ఈ మూవీలో మీకు బాగా నచ్చిన పార్ట్ ఏమన్నా? మూవీ నచ్చిన పార్ట్ అంటే డైరెక్షన్ అండ్ యాక్టింగ్ అండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే బాగా నచ్చిందంటే ఓవరాల్గా బాగుంటేనే ఇవాళ మనం ఇంతమంది ఆడియన్స్ నిజంగా చాలా గ్రేట్ థింగ్. ఈ రోజున 3 షోస్ కూడా హౌస్ఫుల్స్ అయినాయి. ఇంకా రిమైనింగ్ ఇంకో షో చూడడానికి కూడా వచ్చి ఉన్నారు, బాగుందని చెప్పి వాళ్ళు తెలుసు. అంటే గ్రేట్ అచీవ్మెంట్. ఇంకా అందులో ఒక సీన్ బాగుందన్నది ఏం లేదు, మొత్తం బాగుంటేనే సినిమా బాగుంటుంది, మూవీ అయినా షార్ట్ ఫిల్మ్ అయినా. ఇంకా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో, అర్కోటియా ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే నాకు ఒకసారి ఆ పోస్టర్ కానీ అదంతా చూసినప్పుడే నాకు ఒక ఐడియా వచ్చేసింది ఇలా ఉంటుంది మూవీ అని చెప్పి. బాగుండొచ్చు అనే ఒక ఇదితోటి వచ్చిన ఆర్టిస్టిక్గా తీసుంటారు అన్న టైప్లోనే వచ్చాను కానీ, బట్ ఎక్స్పెక్టేషన్స్ని చాలా చాలా దాటేసింది అంతే అసలు సినిమా. నాకు ఈ పోస్టర్లో ఉన్న అబ్బాయి ఇతని ప్రీవియస్ షార్ట్ ఫిల్మ్ అతలకుతల పాతాళం అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశారనమాట. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ ఆయన యాక్టింగ్ తోటి. ఈజ్ అ థియేటర్ ఆర్టిస్ట్ అని నాకు ముందే తెలుసు, కానీ అతన్ని గుర్తుపట్టలేకపోయినా నేను సినిమాకి వచ్చిన తర్వాత. ఐ డెంట్ నో ఇతను ఉన్నాడని మూవీలో. సో ఫర్ అన్ యాక్టర్ అది చాలా పెద్ద హ్యూజ్ కాంప్లిమెంట్ అది. యూనో నువ్వు డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నావు అతను ఎవరు ఏంటి అనేది. హీస్ క్యారెక్టర్ ఈ మూవీలో ఈజ్ నాట్ హిమ్సెల్ఫ్. అది అసలు నేను ఇంకా ఆ ఇదిలోనే ఉన్నాను అనమాట. బేసిక్ ఇప్పుడు కిందకి వెళ్ళి మాట్లాడాలి మా ఫ్రెండ్స్ తోటి ఎట్లుంది సినిమా అని చెప్పేసి. చాలా నచ్చింది నాకు. సో టోటలీ మూవీలో మీకు బాగా నచ్చిన పాట ఏంటి? బాగా నచ్చిందని కాదు కానీ, ఇప్పుడు జనరల్గా మిస్ అవుతున్న వేరే షార్ట్ ఫిల్మ్స్కి మన షార్ట్ ఫిల్మ్కి, ఇప్పుడు వీళ్ళు తీసిన షార్ట్ ఫిల్మ్కి మిస్ అవుతున్నది వచ్చేసి సౌండ్ డిపార్ట్మెంట్ని చాలా లైట్ తీసుకుంటారు వేరే షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళు. కానీ ఈ షార్ట్ ఫిల్మ్లో అంటే నా దృష్టిలో వీళ్ళు పెట్టి చూపించడం అనేది ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. యాక్చువల్ అది చాలా నెససరీ థింగ్, బేసిక్ థింగ్. అది మిస్ అవుట్ అవుతున్నారు చాలా షార్ట్ ఫిల్మ్స్. దీని నుంచి అందరూ తెలుసుకోవాల్సిన విషయం అది. సౌండ్ అనేది ఎంత న్యాచురల్గా ఉంటే ఎంత బాగుంటుందని వీళ్ళు సింగ్ సౌండ్ వాడారు. అది ఎంత పెద్ద రిస్క్ అది నాకు తెలుసు ఎలా ఉంటుంది ఏంటి అనేది. అండ్ యాక్టర్స్కి కూడా అది చాలా కష్టం అనమాట. ఆన్ స్పాట్ ఆ ఎమోషన్స్ యాక్చువల్గా యాక్టర్స్కి అది ఒక బ్లెస్సింగ్, ఒక విధంగా అది ఒక కర్స్ అనమాట. డబ్బింగ్కి బాగా అలవాటు పడినోడికి ఇది చాలా కష్టం, కానీ ఫర్ అన్ యాక్టర్ చాలా ఇంపార్టెంట్ ఈ సింగ్ సౌండ్ ఏదైతే చేశారో. సో నాకు బాగా నచ్చిన విషయం సౌండ్ డిజైనింగ్ అండ్ మ్యూజిక్ కూడా చాలా నచ్చింది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ గురించి చెప్పనవసరం లేదు. అంటే దొంగలాగా చేసిన అతను అసలు బోల్డ్ అవుట్ అనమాట నేను అసలు ఆ పర్ఫార్మెన్స్కి. అండ్ అప్పాజీ గారు వచ్చి అంతకుముందు చేసిన షార్ట్ ఫిల్మ్స్లో ఈ రేంజ్లో ఇంత యాక్టింగ్ చేసింది లేదు. యూనో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా అంత చేసింది లేదు. ఎలా చేస్తుండొచ్చు అనే ఒక చిన్న డౌట్ ఉండింది, కానీ వచ్చిన తర్వాత ఐ వాజ్ లైక్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ అసలు వాళ్ళిద్దరు యాక్టింగ్. అసలు నేను ఐ వాజ్ వెయిటింగ్ కుక్క గురించి ఏమైనా మాడతారేమో అని చాలా వెయిట్ చేశాను, కానీ దాని గురించి మాట్లాడలే. యాక్చువల్గా అసలు అది కూడా చాలా కష్టం బ్రో, ఒక షార్ట్ ఫిల్మ్కి దాన్ని కూడా చేయడం కానీ అదంతా. ఆయన కొడైకెనాల్లో చేశారని ఇప్పుడే తెలిసింది. సో ఇట్స్ లైక్ ఎవ్రీ డిపార్ట్మెంట్ కలిసి అది యూనో నమ్మినారు ప్రాజెక్ట్ని. అది నాకు చాలా మంచిగా అనిపించింది. ఆన్ ద హోల్ సినిమా అయితే అసలు అర్జెంట్గా రిలీజ్ అయితే అందరికీ పంపించాలి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో, అర్కోటియా ఎలా ఉంది? ఫస్ట్ యాక్చువల్గా అన్వేష్ పెట్టిన ఫేస్బుక్లో ఇన్వైట్ చూస్తే పేరు పోస్టర్ బాగా అట్రాక్ట్ చేశాయి. సో మేజర్గా నన్ను ఫస్ట్ అట్రాక్ట్ చేసింది ఆ పేరు అర్కోటియా అని. ఏం రబ్బా ఏంది ఇది, ఏదో అవార్డ్స్ వచ్చాయన్నారు. సరే, ఈవెన్ నాకు పోస్టర్ బాగా నచ్చింది. సింపుల్గా పోస్టర్ చూస్తేనే ఏదో స్టోరీ ఉంది, ఏదో కంటెంట్ ఉంది స్ట్రైక్ అయ్యి వచ్చేసారనమాట.
రియలీ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. ఆర్కోటియా ఏంటో మీనింగ్ ఏమో చూస్తే అక్కడ ఒక హౌస్ మీద నేమ్ బోర్డు ఉంటుంది ఆర్కోటియా అని. అండ్ కూర్చున్న తర్వాత ద ఫస్ట్ షాట్ ఆర్కోటియా అనే నేమ్ బోర్డు మీద నుంచి అలా కెమెరా ప్యాన్ డౌన్ అయింది. అంతే, అమ్మ సినిమాలో ఏదో ఉంది, డెఫినెట్గా ఇది కూర్చోబెడుతుందని ఆ ఫస్ట్ షాట్తోనే అర్థమైపోయింది. ఫస్ట్ థింగ్ టెక్నికల్ డిపార్ట్మెంట్కి వస్తే బ్రిలియంట్ డైరెక్షన్. చాలా రోజుల తర్వాత నేను షార్ట్ ఫిల్మ్లో ఒక ఎక్సలెంట్ డైరెక్టోరియల్ షార్ట్ ఫిల్మ్, డైరెక్టోరియల్ టచ్ ఉన్న షార్ట్ ఫిల్మ్ చూసి అనిపించింది. సినిమాటోగ్రఫీ అదే చెప్పే కదా, ఫస్ట్ షాట్, ఆ ఫస్ట్ షాట్ వేయడం కథలో ఉంది, ఏదో కంటెంట్ ఉంది అని సినిమాటోగ్రఫీ అంటే అంత బలం ఉంది ఆ సినిమాటోగ్రఫీలో. సో డెఫినెట్లీ సినిమాటోగ్రాఫర్కి చాలా చాలా పెద్ద సినిమాటోగ్రాఫర్ అయితే అవుతాడు, డౌటే లేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఫస్ట్ దొంగ వచ్చేటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్లో చిన్న చిన్న మ్యూజిక్ బిట్స్ లాగా ఒక ఆ డోర్ తీసేంతవరకు కొన్ని బిట్స్ వస్తాయి. నాకు ఒక హాలీవుడ్ మూవీలో హాలీవుడ్ డ్రామాస్ ఉంటాయి మూవీస్లో, ఆ కైండ్ ఆఫ్ అనిపించింది. అండ్ ఆ మేకింగ్, ఈవెన్ ఆ లైటింగ్ కూడా, బ్యాక్గ్రౌండ్ లైటింగ్ కానీ ఆ స్మోక్ ఎఫెక్ట్ కానీ, ఇవన్నీ సింపుల్గా చెప్పాలంటే తెలుగు షార్ట్ ఫిల్మ్స్లో ఇది ఒక హాలీవుడ్ షార్ట్ ఫిల్మ్లా ఉంది, డౌటే లేదు. దీనికి అవార్డ్స్ వచ్చాయంటే రావాల్సిందే, అంత బాగా తీశారు. చాలా చక్కగా నీట్గా ఏమనుకున్నారో అది తీశారు. అండ్ యాక్టర్స్ అప్పాజీ గారు నాకు బాగా తెలుసు, ఆయన ఇంతకు ముందు చేసిన షార్ట్ ఫిల్మ్స్ కానీ ఆయన మూవీస్ కానీ, ఆయన నేను కలిసి 2 సినిమా కూడా ఈ మధ్య చేసాం. అండ్ అఫ్కోర్స్ నాట్ ఆయన వేరే సీన్స్, నా వేరే సీన్స్. అండ్ ఆయన నిజంగా బ్లైండ్ అనిపించాడు ఆ సీన్లో, అంత ఇందాక మాట్లాడుతూ చెప్పారు ఇక్కడ పెయిన్ కూడా వచ్చింది, కొద్ది రోజులు ఇబ్బంది పడ్డాను, బట్ దట్ హ్యాస్ గివెన్ ఫ్రూట్ నౌ. అంత కష్టపడ్డారు కాబట్టి ఈరోజు దీనికి ఇన్ని రెస్పాన్స్ వచ్చాయి. అండ్ ఆ దొంగ భయ్యా అంటే చూడగానే వీడు దొంగ కానీ అమాయకుడు, వీడికి ఏమీ తెలీదు, ఎలా ఏం చేయాలో కూడా తెలీదు, ఒకలాంటి కిడో కైండ్ ఆఫ్ ఉన్న, అది చాలా బాగా రిప్రజెంట్ చేశాడు. చాలా చక్కగా న్యాచురల్గా ఏంట్రా బాబు ఈ బతికి ఇలా ఒక గుడ్డోడి బుక్ అయిపోయినా అన్న రేంజ్లో చాలా బాగుంది. అండ్ వీళ్ళిద్దరే కాకుండా కుక్క, ఆహా మనసు దోచేసింది. అందులో ఒక షాట్ ఉంటుంది, కుక్క కాయిన్స్ని చూస్తుంది పట్టమని, ఎలా క్యాప్చర్ చేశారో, అంత షార్ప్ ఎలా క్యాప్చర్ చేశారో నాకు అర్థం కాదు. అఫ్కోర్స్ దాంతో దాని పేరు కుక్క కాదు, జగ్గు తన పేరు. సో జగ్గు కూడా ఎరగొట్టేసింది చాలా చక్కగా. ఎక్కడ ఏం చేయాలో పేషెన్స్తో కూడుకున్న పని, మనుషులతో యాక్ట్ చేయించడమే చాలా కష్టం, అలాంటిది ఒక పెట్తో అది జగ్గుతో జగ్గుతో యాక్ట్ చేయించడం సీరియస్గా ఐ థరోలీ ఎంజాయ్డ్. ఇది ఎప్పుడు యూట్యూబ్లో అఫ్కోర్స్ అవార్డ్స్కి వెళ్తుంది కాబట్టి యూట్యూబ్లో అప్పుడే రాకపోవచ్చు, బట్ ఐ విష్ ఎంటైర్ టీమ్ గ్రేట్ లక్. అండ్ రైటర్స్, డైలాగ్స్ రాసిన వాళ్ళు చాలా సింపుల్గా మంచి డైలాగ్స్ రాశారు. సింపుల్గా అంటే జనరల్గా మాట్లాడుకునే డైలాగ్స్ చాలా చక్కగా నీట్గా. ఇంకా దీని తర్వాత దయచేసి షార్ట్ ఫిల్మ్స్ అయితే చేయొద్దు, డెమో ఫిల్మ్స్ చేయొద్దు, డైరెక్ట్ సినిమా కొట్టండి, ఇది ఒకటే చెప్తా. థ్యాంక్ యూ. ఆయన ఆర్కోటిగా ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. ఈ మధ్య చూసిన షార్ట్ ఫిల్మ్లో ది బెస్ట్. అంటే రెగ్యులర్ సినిమాలు వస్తుంటాయి కానీ ఇలాంటివి రావడం కొంచెం మాట్లాడుకోవాలన్నమాట. ఎలా అనిపించింది చూసినప్పుడు? మెయిన్ సినిమాకి ఒక మూడ్ ఉంటుంది, ఆ మూడు మ్యూజిక్ నుంచి వస్తుంది, ఎక్కడ హెవీగా ఏం లేకుండా చాలా సిటీలుగా చేశారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే సౌండ్ ఎఫెక్ట్స్ కానీ అది కరెక్ట్గా, అండ్ మనం అక్కడ ఉన్న మూడ్ తెచ్చారు. కెమెరా వర్క్ కానీ ఏది ఎవ్రీథింగ్ అంతా సూపర్ అన్నమాట, చాలా బాగా చేశారు. ఇలాంటివి తీయడానికి మెయిన్ ఇందులో నాకు అబ్బాయి మాట్లాడినప్పుడు పవన్ ఆ కుర్రోడు దొంగ క్యారెక్టర్ చేసిన కుర్రోడు స్టార్టింగ్లో ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నప్పుడు ఈ స్టూల్ ఎంత ఉంటానండి అంటాడు. రైటర్ ఎంతో అడాప్ట్ చేసుకుంటేనే అలాంటి కంపేర్ చేసిన చేయగలడు, లేకపోతే సింపుల్ చెప్పవచ్చు. నా చిన్నప్పుడు ఏంటంటే ఫాదర్ ఇలా బెలూన్ ఇచ్చి వెళ్ళిపోయాడని చెప్పచ్చు, కానీ కంపేర్ చేసి చెప్పడం అలాంటివి చాలా ఉన్నాయి. బాగుంది. థ్యాంక్ యూ సో మచ్.
హాయ్ బ్రో, అర్కోడియా ఎలా ఉంది? యా ఆబ్వియస్లీ సూపర్. ఎందుకంటే నా రూమ్మేట్ అండ్ ఈ కథ మిస్ అయినందుకు, నేను వర్క్ చేయలేనందుకు చాలా బాధపడుతుంది. ఎందుకంటే నేను కూడా వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది ఫిలిం చేసి ఉంటే, సో చేయలేకపోయింది కాబట్టి చాలా ఫీల్ అవుతున్నా. సూపర్ ఉంది సినిమా, యాక్చువల్లీ ఆట్ బెస్ట్ నాకు తెలిసి. ఎందుకంటే నా రూమ్మేట్ నా ఫ్రెండ్ కాబట్టి వాడు ఎథిక్స్ కానీ నాకన్నా చాలా ఫ్యూచర్గా చాలా ఒక 3 సంవత్సరాలకి నెక్స్ట్ ఏం వస్తుందో కూడా ఆలోచించదగ్గ మెంటాలిటీ మా డైరెక్టర్ విష్ణుకి. దాని గురించి ఆబ్వియస్లీ నేను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే చాలా ఈజ్ అ ఫ్యూచరిస్టిక్ డైరెక్టర్ అండ్ నేను చాలా పెద్ద డైరెక్టర్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నా ఫ్రెండ్ ఆబ్వియస్లీ ఈజ్ అ డైరెక్టర్, ఆల్రెడీ ముద్ర వేస్తా. ఇట్స్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో, అర్కోడియా ఎలా ఉంది? చాలా బాగుంది బ్రదర్, వెరీ ఎక్సలెంట్, చాలా బాగుంది. మంచి మేకింగ్, లైటింగ్ కానీ ఎవ్రీథింగ్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అంత 2 డిగ్రీ చలిలో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. వీళ్ళు ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. యాక్చువల్గా మన ఈ ఫ్రెండ్స్ నా ప్రొడ్యూసర్స్ రవి గారు కానీ ఉపేంద్ర గారు కానీ మంచి ప్యాషనెట్ పర్సన్స్. వాళ్ళ వర్క్తో పాటుగా మేము ఆల్రెడీ కలిసి చేసాం కాబట్టి చెప్తున్నాం. యాక్చువల్గా డైరెక్టర్ గారు మాత్రం చాలా పర్ఫెక్షన్ చేశారు. ఎవ్రీ ఫ్రేమింగ్, ఆ లైటింగ్లో కానీ వాళ్ళ దగ్గర పర్ఫార్మెన్స్ తీసుకోవడంలో కానీ చాలా తక్కువ డేలో మంచి అవుట్పుట్ ఇచ్చారు. వీళ్ళు ఖచ్చితంగా మన తెలుగు సినిమాని హాలీవుడ్ స్థాయిలో తీస్తారు డెఫినెట్గా. మంచి ఇంకో సినిమాతో డైరెక్ట్ పెద్ద ఫిలింతోనే బయటికి రావాలని కోరుకుంటున్నా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో, అర్కోడియా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో హౌ యూ ఫీల్? Actually I didn't get that feeling that I'm watching a short film. Actually it's completely like నాకు ఎప్పుడు డౌట్ రాలేదనమాట. నేను షార్ట్ ఫిలిం చూసిన, ఇట్స్ యాక్చువల్లీ లైక్ ఎ ఫిలిం దట్ ఐమ్ వాచింగ్ ఇట్ నౌ. ద పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ద యాక్టర్స్ ఆర్ రియల్లీ సూపర్. ఇట్స్ ఆసమ్ యాక్చువల్లీ. అప్పాజీ గారు అండ్ దొంగ క్యారెక్టర్ చేసిన అతను ఇట్స్ ఆసమ్. అండ్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాజ్ వెల్ అండ్ ద సినిమాటోగ్రఫీ just wow actually. And I'm so proud that it's been produced by my brother, and I wish entire team all the very best and congratulate them on the success. Thank you bro, thank you so much. Hi na Arkodia ఎలా అనిపించింది? Really the name is, first of all the name itself is unique, so and content and everything is also very nice, and the excellent short film ever this one. So the work, that music work is also very nice, the background music, the person before actual the hero person that enters the music came, no? So that is really very nice. However this can be a unique thing. There are some people who gave like this is a top it will be stand on top 5th, but I can say like it will be on top 1st in our Telugu area. So this is really very nice short film and unique concept and very good work. Appreciate the work. So Anna మీరు చెప్పండి. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని షార్ట్ ఫిల్మ్ అని అనను, ఒక మూవీ అంటాను. సో దీంట్లో వర్క్ చేసిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు విష్ ఎ లాట్ అండ్ కంగ్రాచులేషన్స్. వాళ్ళందరికీ చాలా టాలెంట్ ఉంది. అదొక యూనిక్ కాన్సెప్ట్ని యూనిక్ వేలో రిప్రజెంట్ చేయడం చాలా ముఖ్యం. ప్రతి వారికి టాలెంట్ ఉంటుంది, యూనిక్ థాట్ ప్రాసెస్, బట్ ఎగ్జిక్యూట్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఐ థింక్ డైరెక్టర్ అండ్ ఎవ్రీబడి హెస్ డన్ వెరీ వెల్. అక్కడ మీరు చూసారు ప్రొడ్యూసర్ డిపార్ట్మెంట్, మీరు యూఆర్ ప్రొడక్షన్స్ చూశారు. సో ద వే దే ఆర్ థింకింగ్ ఈజ్ వెరీ గ్రేట్ యాక్చువల్లీ. ఓకే, వాళ్ళు ఏదో యూఆర్ ప్రొడక్షన్స్ ఏదో దీనికి తీద్దామా అలా తీద్దామా అనకుండా ఒక కాన్సెప్ట్ నమ్మి వాళ్ళు ముందుకు వచ్చి దీన్ని మేము ప్రమోట్ చేస్తాము అని రావడము, I think I really appreciate the production department, UR Productions, and entire team unit, Vishnu and everyone, and all the best for them. Thank you so much. నమస్తే మేడం. అర్కోడియా మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుందండి, చాలా న్యాచురల్గా ఉంది. ఒక మంచి ఫిల్మ్ చూసామని ఫీల్ చాలా బాగుంది. మూవీలో మీకు ఏం బాగా నచ్చినవి ఉన్నాయి? మెయిన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, తర్వాత బ్లైండ్గా నటించారు కదా ఆయన చాలా బాగా చేశారు. అతని దొంగ కూడా బాగా చేశారు, బట్ ఆయన బాగా చేశారు. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, కంగ్రాచులేషన్స్. అర్కోడియా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఆబ్వియస్లీ ఆల్రెడీ విన్నర్స్. సో హౌ యూ ఫీల్? ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఆల్ ద బెస్ట్ టు డైరెక్టర్ విష్ణు తేజేష్ గారు. హీ హ్యాస్ బెటర్ ఫ్యూచర్. సో మూవీలో మీకు బాగా నచ్చిన పాట ఏముంది? క్యారమ్స్ ఆడతారు కదా, అది చాలా నాలెడ్జ్ ఉండాలా దాని గురించి. చాలా థింక్ చేసింటారు దాని గురించి. ఎవరికైనా వచ్చే ఫస్ట్ థాట్ క్యారమ్స్ ఎలా ఆడాడు ఒక బ్లైండ్ పర్సన్ అనేసి, ఆ థాట్ అనేది మనకి అంత క్లియర్గా చూపించాడు. దానిపై ఆ క్యారమ్స్ టచ్ చేసే పైన కాయిన్స్ పైన టచ్ చేయడం, డిస్టెన్స్ మెజర్ చేసేసి అతను కాయిన్ స్ట్రోక్ చేయడం, అలా అంతా చాలా ఫెంటాస్టిక్గా ఉంది.
స్క్రీన్ ప్లే, డైరెక్షన్. ఓకే, కంగ్రాట్స్ టు ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. సో అర్కోటియా, హౌజ్ ఇట్? పేరు చూసి అర్థం కాలేదు, ఏమై ఉంటుందని క్యూరియాసిటీ వచ్చా. చూసిన కాస్ట్లో చాలా మంచి అర్థం ఇచ్చారు. రెండు మనసులు మాట్లాడుకున్నట్టుంది, ఇద్దరు మనుషులు మాట్లాడుకున్నట్లేదు. రియల్లీ హ్యూమన్ ఫీలింగ్స్. ఈ సెల్ ఫోన్ అనేది ఎంత దూరం చేస్తుందో ఈ రోజుల్లో, అటువంటిది ఇద్దరు మనసులు చాలా ఏళ్ల తర్వాత చూశాను. అది ఎంత బాగా నచ్చిందంటే మనసు హత్తుకున్నట్టుగా ఉంది. నిజంగా చాలా ఫీలింగ్స్. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఎవరైతే ఫీలింగ్స్ ఉంటుందో అదే బయటకు వచ్చింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో, అర్కోటియా ఎలా ఉంది? రియల్లీ ఆసమ్. ఐ మీన్ ద హాలీవుడ్ కైండ్ ఆఫ్ స్టాండర్డ్స్. ఐ మీన్ మనం ఫారెన్ ఏదైతే చూస్తామో ఆ టైప్ తీశారు. యాక్చువల్లీ విష్ణు ఈజ్ మై ఫ్రెండ్. సో వీ వర్క్డ్ ఇన్ టుగెదర్ ఇన్ సేమ్ కంపెనీ. రియల్లీ ఎక్సలెంట్ మూవీ. ఐ వుడ్ లైక్ టు కంగ్రాట్స్ ఫర్ దెమ్ అండ్ ఫర్ దేర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, అర్కోటియా ఎలా ఉంది? చాలా బాగుందండి మూవీ. అసలు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. షార్ట్ ఫిల్మ్ కదా, బేసిక్గా చాలామందికి అరే షార్ట్ ఫిల్మ్ ఏముంటుందిలే, కంటెంట్ ఏముండదు, కాన్సెప్ట్ ఏముండదు అని అనుకుంటాం. కానీ యాజ్ ఏ ఫ్రెండ్గా తను మా రవికుమార్ చెన్న అనేది మా సీనియర్ అండి. ఈ షార్ట్ ఫిలింలో చాలా మెసేజ్ ఉందండి. ఈవెన్ 15 minutes డ్యూరేషన్ అయినా హార్ట్ టచింగ్ డైలాగ్స్ చాలా ఉన్నాయి. తర్వాత డీసెంట్గా ఉంటుంది, ఎక్కడ కానీ వైలెంట్గా కాకుండా అరే అసలు డీసెంట్గా వాళ్ళు చాలా బాగా చూపించారు. ఎమోషన్గా నేను కూడా చాలా కనెక్ట్ అయ్యాను ఈ షార్ట్ ఫిలింకి. అందువల్ల తర్వాత దీనికి ఇన్ని అవార్డ్స్ రావడం అనేది చాలా గ్రేట్. నిజం చెప్పాలంటే నిజంగా ఇంకా చాలా అవార్డ్స్ రావాలి. ఇంకా ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ మా సీనియర్ తర్వాత వాళ్ళ టీమ్ యువర్ ప్రొడక్షన్స్ కానీ ఇటు ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ ఇంకా ఎన్నో మరిన్ని తీయాలని హోల్ టీమ్కి నా హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో, అర్కోటియా సో ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఆ క్యారెక్టర్స్ యాక్టింగ్ కానీ యాక్షన్ కుక్కతో సహా ఎవ్రీథింగ్ ఇస్ రియల్ గుడ్. సినిమాటోగ్రఫీ అయితే చాలా నచ్చింది. ద వే ఇట్ ఈస్ పోర్ట్రేడ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ రియల్ గుడ్. విష్ణుకి కంగ్రాట్స్ చెప్తున్నాను, ఇలాంటివి చాలా చేయమని. అండ్ కంగ్రాట్స్ టు ద హోల్ క్రూ. చాలా అవార్డ్స్ వచ్చేసినాయి. అండ్ కంగ్రాట్స్ టు ద ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ ద సినిమాగ్రాఫర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. హాయ్ బ్రో, అర్కోటియా ఎలా ఉంది? చాలా బాగుంది. ఇతను బాగా చేశారు. దొంగ క్యారెక్టర్ సూపర్, యాక్టింగ్ బాగుంది, డైరెక్షన్ కూడా బాగుంది, బ్యాక్గ్రౌండ్ సూపర్ బాగుంది, సో కెమెరామెన్ కానీ అంతా బాగుంది. మెయిన్ ఇతనే నాకు బాగా నచ్చాడు సినిమా యాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్, అర్కోటియా ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఈ షార్ట్ ఫిల్మ్ చాలా బాగా తీశారు. బ్లైండ్ క్యారెక్టర్ చేసిన అప్పాజీ గారు అయితే రియల్లీ మార్వలెస్ అండి. ఎందుకంటే కళ్ళు మూసి ఒక్క షేక్ కూడా రాకుండా మొత్తం ఎక్స్ప్రెషన్స్ పలికించడం అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. ఫిల్మ్ చూసేవాళ్ళు మాకు తెలుసు, అది చాలా అద్భుతంగా తీశారు. డైరెక్షన్ విష్ణు అనుకుంటాను, ట్రెమెండస్ జాబ్ చేశారు. చాలా వర్క్ చేసినట్టున్నారు దీని మీద. ఒక మంచి షార్ట్ ఫిల్మ్కి వచ్చినందుకు నాకు కూడా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. హాయ్నా, అర్కోటియా ఎలా ఉంది? ఫెంటాస్టిక్, సింప్లీ ఇట్స్ వెరీ ఫెంటాస్టిక్. యాక్చువల్లీ నేను చాలా షార్ట్ ఫిల్మ్స్ చూస్తూ ఉంటాను. అంటే డిఫరెంట్ జానర్స్ ఉంటాయి. బేసికల్లీ లవ్, ఎమోషన్స్, యాక్షన్, మాస్ అన్నీ ఉంటాయి. బట్ అర్కోటియా ఇస్ ద ఫిలిం ఎలాంటి కైండ్ ఆఫ్ ఆడియన్స్కైనా ఇట్ విల్ టచ్ దేర్ హార్ట్స్. అంటే ఒక మనిషిని సింపుల్గా ఎలా మార్చచ్చు అన్నట్టుని. అండ్ ద లాస్ట్ సీన్ ఆఫ్ ద అర్కోటియా అంటే దొంగ మారిపోయి వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ హ్యాపీగా కాయిన్ వేసాడు, వైట్ కాయిన్. దట్ మీన్స్ హీ గాట్ సక్సీడెడ్ అన్నది. ఆ టేకింగ్ ఒకటి సింపుల్గా తీయడము. డైరెక్టర్ హీ హాస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. And my friend Rairo Sriram, he has done a very good screenplay. And another friend, music director, he has done a very good job. And unkoko friend Ganesh PSR, designing, fantastic design he has done. And unnadi iddar characters, Kukka. All three are fantastic, but the guy, Thief, fantastic job. He has done a very fantastic job. The expressions, face, chala baga nachindi. Too good. Thank you. It's fantastic. That's it. Thank you so much. Hi sir. Hello. Arkotia, ఎలా ఉంది? It's a very nice movie. Though it was only for 20 minutes, we got quite involved in the movie. The starting was a bit slow, but then
I thought 20 minutes was quite less. It could have been extended a bit more. So we got quite involved in the movie. The performance of all the actors and especially the dog was very nice. It was a good movie. I expect more movies from this production. Thank you. Thank you so much. Hi అండి, ఆర్కోటియా మూవీ ఎలా ఉంది? చాలా బాగుందండి. ఫస్ట్గా మంచి గుడ్ మెసేజ్ అండి. ఈ మెసేజ్ చూసిన తర్వాత చాలా అలా చేసే వాళ్ళు కూడా చాలామందికి మార్పు వస్తారు. అందులో డైరెక్టర్గా చాలా బాగా డైరెక్ట్ చేశాడు. మ్యూజిక్ సూపరింగ్, మ్యూజిక్తో ఆ ఫీల్ బాగా తీసుకొచ్చింది. తర్వాత డైలాగ్స్ కానీ అలాగే టోటల్గా నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ సెకండ్ టైం వెళ్దాం అనుకున్నాను, బట్ ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. సో ఇంకో షోకి మళ్ళీ వెళ్తాను. ఓకే, ఆల్ టీమ్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో, ఆర్కోటియా ఎలా ఉంది? ఆర్కోటియా ఇస్ ఎ గుడ్ ఫిలిం. I think this movie is very interesting movie. So director is excellent, creating especially is very beautiful. So that's all. Cinema is super. Thank you so much. నమస్తే సార్, ఆర్కోటియా మూవీ ఎలా అనిపించింది? బాగా అనిపించింది. ఒక మోరల్ వాల్యూ సొసైటీకి అందించినట్లుంది. ఈ యొక్క యాక్సిడెంట్స్ వల్ల తాగి ఈ విధంగా యాక్సిడెంట్స్ దొరుకుతున్నాయి. అందువల్ల ఆ యాక్సిడెంట్ జరగకుండా ఉండాలంటే ఇది ఒక మంచి థీమ్ అనిపించి ఉన్నదని చెప్పి నా అభిప్రాయం. సో ఈ మూవీలో మీకు బాగా నచ్చిన పార్ట్ ఏముంది? దీంట్లో పార్ట్ అంటే యాక్టర్స్ బాగా చేశారు ఇద్దరు, డైరెక్షన్ కూడా బాగుంది అనిపించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో, ఆర్కోటియా ఎలా అనిపించింది? చూడటానికి చాలా బాగుంది. సింపుల్గా యాక్షన్, బ్లైండ్ యాక్టర్ కానీ లేకపోతే దొంగగా చేసిన అతను కానీ ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. డాగ్ని కంట్రోల్ చేయడం అది చూడటానికి వెరైటీగా ఉంది. సింపుల్గా చెప్పాలంటే నైస్, ఇట్స్ నైస్. థ్యాంక్ యూ సో మచ్. దొంగలు దెయ్యాలు తిరిగే టైంలో ఈ ఆటలేంటి సార్? ఈ ఆటలో నువ్వు గెలిస్తే నీకు ఏది కావాలంటే అది తీసుకుని మరీ పెడదు. అప్పుడప్పుడు పనికిరాని మంచి కన్నా పనికొచ్చే తప్పే రైట్ సార్. ఇంకో దొంగ వచ్చాడేమో.